వరంగల్లోని ఓ పరీక్షా కేంద్రంలో నీట్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలుగు మాధ్యమానికి బదులు ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం తమ పిల్లల భవిష్యత్తును దెబ్బతీసిందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్లోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో నీట్ పరీక్ష నిర్వహణ అస్తవ్యస్తంగా సాగింది. ఈ పరీక్షా కేంద్రంలో 600 మంది రాయగా 140 మంది తెలుగు మాధ్యమ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఇచ్చారు. అవాక్కైన విద్యార్థులు ఇదేంటని ప్రశ్నించగా అధికారులు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. పరీక్షా పత్రాలు తెప్పిస్తున్నామని కొద్దిసేపు కాలయాపన చేశారు. ఆ తర్వాత ఆంగ్లంలోనే రాయాలని బదులిచ్చారు. పరీక్ష పూర్తయ్యాక తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళన చేశారు. మండుటెండలో 4 గంటల పాటు ధర్నా చేపట్టారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలుగు మీడియంలో అప్లై చేసుకున్నాం. నీట్ అప్లై చేసుకునేసరికి మాకు ఇంగ్లీష్ పేపర్ వచ్చింది. ఇది మా లైఫ్ కదా అంకుల్. మేము 2 ఇయర్స్ నుంచి చదివినాము, కష్టపడి రాత్రి అనక పదనక మేము మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అంకుల్. మేము ఏమైపోవాలి? ఎంతమంది స్టూడెంట్స్ లైఫ్లు నాశనం అయిపోతాయి చెప్పండి. ఆఫ్టర్ ఆల్ తెలుగు మీడియం అంతా ఇష్టపడేస్తారు కావచ్చు, కానీ మేము కూడా సాధించగలుగుతాం అంకుల్. మాకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, మాకు మంచిగా న్యాయం చేయాలి, అదే మాకు కావాలి. మేము చిన్నప్పటి నుండి కలలు కన్నాం, మన డాక్టర్లు కావాలి, మేము డాక్టర్లు కావాలని. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చి మాకేం తెలియదు అని ఇన్సులేటర్ చేతులు ఎత్తే మరి మేమేం చేయాలి? తెలుగు మీడియం ఉందని నీట్కి ఆన్లైన్ చేస్తే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో వస్తే మేము ఎలా రాయగలము? సార్ మేము పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతామన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండండి, తర్వాత కాసేపు ఆగితే పేపర్ వస్తుంది అన్నారు. అదే మాట పొద్దాకా 3 గంటలు అదే మాట. మా ఆప్షన్స్ అన్ని తెలుగునే పెట్టుకున్నాం సార్. మేము ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫ్రంట్లో కనబడ్డది ఇటు హిందీ అని ఇటు ఇంగ్లీష్ అని. మాది కాదు మేడం, మాకు కాదంటే ఒక 5 మినిట్స్ ఓపిక పట్టండి అంటే మేము ఓపిక పట్టుకున్నాం. తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీ ఇష్టం, మీ లైఫే మీ ఇష్టం, మేము ఏం చేయలేము, మీ ఫ్యూచరే. తర్వాత ఇంగ్లీషే, మీరు ఇంగ్లీష్ చదువుకుంటే ఎందుకు ఏం చదివిలంటారు. మా పేరెంట్స్ ఏమో కూలి పనులు చేసి మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్ పంపి మమ్మల్ని చదివిస్తా అంటే వీళ్ళు ఏమో ఇంగ్లీష్ రాదా మీకని మమ్మల్ని అవహేళన చేసి. ఇంత నిర్లక్ష్యంగా ఎలా పరీక్ష నిర్వహిస్తారంటూ నిట్ సమన్వయాధికారులతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆర్డీఓ వెంకారెడ్డి పరీక్షా కేంద్రానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లలకు తీరని అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు వాపోయారు. రూపాయి కష్టపడి మా పిల్లలకు పెట్టుబడి పెట్టి ఈ రోజు మేము పిల్లలకు ఎగ్జామ్ హాల్కి వాళ్ళు తిండి తినాక అసలు ఏం లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి ఎట్లా వచ్చినా కూడా వాళ్ళకు అర్థం కాని పేపర్ ఎట్లా ఇచ్చింది సార్? వాళ్ళకి తెలియదా? ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, అప్పుడు ఎవరు సార్ బాధ్యులు? ఎవరిని అడగాలి మేము? ఇది నీట్ ఎగ్జామ్ వాళ్ళే కాదు సార్, ఇక్కడ పొరపాటు, ఇక్కడ స్కూల్ యజమాని పొరపాటు. ఇది వాళ్ళు తెలుగులో కూడా నీట్ ఉంటుందని అడుగుతున్నారు సార్. ఇది ఎక్కడనే సార్? ఇది తెలుగులో నీటు అంటే తెలుగులో నీటు రాష్ట్రానికి ఇక్కడ వచ్చిన పిల్లలు తెలుగులో కూడా నీట్ ఉంటా అంటే వాళ్ళు అంత అవగాహన లేకుండా ఇలా పిల్లలతో 120 మంది పిల్లలతో చెలగాట మాడుకున్నారు సార్ యజమాన్యం. పిల్లలైతే 2 సంవత్సరాలు కోచింగ్ పోయారు. 2 సంవత్సరాల జీవితాన్ని నాశనం చేసుకొని ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వస్తే ఈరోజు వాళ్ళ మీడియంలోనే ఎగ్జామ్ పేపర్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాన్ని మరొకసారి ఆగం చేశారు. ఇంకో సంవత్సరం చదవరో వాళ్ళ మైండ్ టెన్షన్ తోటి ఇంకెలా ఉంటుందో తెలియదు. మొత్తం విద్యార్థుల జీవితాన్ని ఆడుకోవడానికి ఇక్కడ అధికారులు కారణమయ్యారు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్జామ్ హాల్లో తెలుగు మీడియం పిల్లలు అబ్జెక్షన్ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ సమస్యను పరిష్కరించకుండా మొత్తం బుల్డోజ్ చేసి వాళ్ళ 150 మంది తెలుగు మీడియం విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిండు. వాళ్ళ పోరాడి రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు మీడియంలో పేపర్ తెచ్చుకుంటే వీళ్ళు తెలుగు మీడియం పేపర్ ఇవ్వకుండా పిల్లలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేశారు. ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆర్డీఓ విద్యార్థులకు వివరించారు. 2-3 రోజుల్లో సిబిఎస్ఈ అధికారులు ఆ విషయంపై స్పష్టత ఇవ్వనున్నారని తెలపడంతో శాంతించారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు పంపిన మెయిల్ కాపీలను విద్యార్థులకు అందించారు. విద్యార్థులు అంటే ఆల్రెడీ ఇష్యూ ఏదైతే జరిగిందో దాన్ని ఆల్రెడీ సిబిఎస్ఈ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను, కోఆర్డినేటర్ తోటి, వాళ్ళు ఆల్రెడీ సిబిఎస్ఈ జేడీ గారితో మాట్లాడిన వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అప్రోప్రియేట్ డెసిషన్ అనేది మేము తీసుకోవడం అదే 1-2 రోజుల్లో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమి డెసిషన్ తీసుకుని అదే స్టూడెంట్స్కి కమ్యూనికేట్ చేస్తారు. హిందీ పేపర్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి దానివల్ల ఆ పేపర్స్ ఇవ్వడం జరిగింది. సిబిఎస్ఈకి ఇన్ఫామ్ చేశాము ఇన్ఛార్జ్కి. వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఒక 2 రోజుల వరకు వీళ్ళని ఆ పేపర్స్ అయితే వీళ్ళు రాసిన పేపర్స్ మాత్రము ఆపమని చెప్పారు. మేము రేపు డిసిషన్ తీసుకొని మీకు డైరెక్షన్స్ ఇస్తామని చెప్పారు విద్యార్థులు.